మార్నింగ్ డియర్ ఫ్రెండ్స్ ఇన్ క్రైస్ట్ అందరూ ఉన్నారు బాగున్నారా? రాత్రంతి ప్రభు చక్కటి కృపను శ్యామచిత్రం మనకందరికి ప్రభు ఇచ్చి ఈ ఉదయకాల శ్రమంలో లేఖనం ద్వారా మనం బలపరచబడటానికి ఏసు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభు నామను మయంపరుస్తున్నాడు. ప్రభునందు ప్రియులారా, మన యొక్క జీవిత సముద్రంలో దేవాది దేవుడు అప్ టు మనకు ఊహ తెలిసి మొదలుకొని నేటి వరకు దేవుడు అనేకమైన ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు ప్రభు మనకి అందరి జీవితంలో దేవుడు చేశాడు. ఏమంటారు? ఆరోగ్యాలు బాగోకపోతే దేవుడు సహాయం చేస్తాడు, కష్టమైన పరిస్థితుల్లో దేవుడు సహాయం చేస్తాడు, క్లిష్టమైన పరిస్థితుల్లో దేవుడు సహాయం చేస్తాడు, కొన్ని భయంకరమైన మన యొక్క పరిస్థితులు ఒక బాగోలేని సిచ్యువేషన్ కూడా దేవుడు సహాయం చేస్తాడు, భయంకరమైన బలహీనతలుగా దేవుడు సహాయం చేస్తాడు. ఇలా ఆయన మన పట్ల చేస్తున్న మేలులు అవి వర్ణరహితం. ఆయన బిడ్డలైన మనందరం కూడా ఇప్పుడు వాటిని స్మరణకు తెచ్చుకుని మనం స్మరించే వారంగా ఉండాలి. దాంతోపాటు కొన్ని విషయాలు కూడా మనం అవలంబించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో పాత నిబంధన దినాల్లో కూడా అలనాడు ఇశ్రాయేలు జనాంగం పట్ల దేవుడు అనేకమైన ఆశ్చర్యకార్యాలు చేస్తాడు, అద్భుత కార్యాలు చేస్తాడు. సో వాళ్ళు తెలియజేస్తున్న ఒక విషయాన్ని మనందరం కూడా జ్ఞాపకం చేసుకుందాం. అందరూ కూడా కీర్తనల గ్రంథము 78వ కీర్తన 4-5 వచనాలు మనం చూసినట్లయితే, యెహోవా స్తోత్ర క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములు దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పుదము. రాగల తరముల్లో పుట్టబో పిల్లలు దాన్ని ఎదుగునట్లు, వారు లేచి తమ పిల్లలకు దాన్ని వివరించినట్లు, వీరును దేవుని నిరీక్షణ గల వారే దేవుని క్రియలను మరవకుండా ఉండి. సో తెలియజేస్తూ ప్రభునందు ప్రియ 4-5 వచనంలో ఇక్కడ దేవుడు మన పట్ల ఆశ్చర్యకార్యాలు చేస్తాడు, లేకపోతే ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములు దాచకుండా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములు దాచకుండా. ఇక్కడ ఇశ్రాయేలు చేసిన పని ఏంటంటే, దేవుడు చేసిన ఆశ్చర్యకార్యాలు దాచిపెట్టలేదు. దేవుడు చేసిన ఆశ్చర్యకార్యాలు వాళ్ళు దాచిపెట్టలేదు. సో దాచిపెట్టకుండా ఇంకొక విషయం ఏంటంటే, వాళ్ళ జనరేషన్స్ తెలియజేశారు, అరే దేవుడు నా యొక్క జీవితంలో ఇది చేశాడురా, లేకపోతే మనం నమ్ముకున్న దేవుడు మనల్ని ఎలా విడిపించాడురా, మనం నమ్ముకున్న దేవుడు మనల్ని ఎలా అభివృద్ధి చేశాడురా, ఇలా నడిపించాడురా అనే విషయాన్ని వారి పిల్లలకి షేర్ చేసుకున్నారు. ఈ 2025వ సంవత్సరంలో ఉన్న నువ్వు నేను కూడా దేవుడు చేసిన మేలుని, దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలను, అద్భుత కార్యాలని మన జనరేషన్స్ కి చెప్పవలసిన బాధ్యత ప్రభు మన మీద ఉంచాడు. నీ బాధ్యత, విశ్వాసిగా నీ బాధ్యత ఏంటంటే, దేవుడు చేసిన కార్యాలని నువ్వు వివరించాలి. ఇశ్రాయేలు ఇదే చేశారు. దినవృత్తాంతాల గ్రంథంలో కావచ్చు, ద్వితోపదేశ కాండ గ్రంథంలో మనం చూడొచ్చు. ద్వితోపదేశ కాండంలో మనం చూసినట్టు యెహోషువకి మోషే చెప్తాడు, యెహోషువ దేవుడు మన పట్ల చేసిన మేలులను, ఆ గొప్ప కార్యాలను మీరు మీ జనరేషన్స్ కి మీరు నేర్పించాలి, చెప్పాలి, వివరించాలి అని చెప్పి తెలియజేశాడు మోషే. కనుక ఈ యొక్క 2025 సంవత్సరంలో ఉన్న మనము కూడా దేవుడు మన పట్ల చేస్తున్న గొప్ప కార్యాలని, ఆశ్చర్య కార్యాలని మనము కూడా చాటి చెప్పే వారంగా ఉండాలి. మన కుటుంబంతో పంచుకోవాలి, మన బిడ్డలతో పంచుకోవాలి. ఎస్పెషల్లీ బిడ్డలు జనరేషన్స్ దేవుని దగ్గరికి రావాలంటే దేవుడు మన పట్ల చేసిన మేలులను మనం వారికి వివరించాల్సిన బాధ్యత మన మీద ఉన్న ప్రియ దేవుని బిడ్డలారా. ఎంతమంది చెప్పగలుగుతున్నారు అలాగా? ఈ కార్యక్రమం చూస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలని మన కుటుంబంతో షేర్ చేసుకునే వారుగా ఉందాం, సంఘంతో షేర్ చేసుకునే వారంగా ఉందాం. దేవుడు ఆశ్చర్యకారుడు, నీ పట్ల ఆయన ఎన్నో మేలు ఆయన చేశాడు. ఇశ్రాయేలు పట్ల కూడా దేవుడు కొంతమంది జీవితంలో మేలు చేస్తే ఆ మేలు కొంతమంది విడిచిపెట్టేసరికి పట్టించుకోలేదంట. కీర్తనల గ్రంథము 78వ కీర్తన 11వ చరణంలో దేవునికి వాక్యం ఇరుదికి సెలవిస్తుంది, ఆయన క్రియలను, ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య కార్యముల క్రియలను వారు మర్చిపోయారు. వారంట కొంతమంది మర్చిపోయారు, దేవుడు చేసిన గొప్ప కార్యాలు మర్చిపోయారు వాళ్ళు కొంతమంది. కానీ వాళ్ళే మనం మర్చిపోకుండా దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలకు సాక్షులుగా మనందరం కూడా మన జనరేషన్స్ ని ప్రభు ఎదురు నడిపించే వారంగా ఉండాలి. కనుక ప్రభువుని ప్రేమించుకుంటా దేవుని యొక్క వాక్కు ద్వారా మనం బలపరుస్తున్న ఒక విషయం ఏంటంటే, దేవుడు చేసిన ఆశ్చర్యకార్యాలు దాచిపెట్టొద్దు. ఒక బహిరంగ కానీ లేదా సమాజంలోకి వెళ్ళినా సరే, లేదా నీకు జనరేషన్స్ కానీ టీచ్ చేయవలసిన, చెప్పవలసిన బాధ్యత నీ మీద ఉంది. సో కనుక ఇట్టి విషయాన్ని మనం గైకుని మనందరం కూడా ముందుకు వెళ్దాం. ఆయన చేసిన ఆశ్చర్యకాలను దేన్ని కూడా హైడ్ చేయకుండా, సో డైరెక్ట్ గా మనం చెప్పే వారంగా ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన చేసిన ఆశ్చర్యకార్యాలు, అద్భుతకార్యాలు ఏది మర్చిపోకుండా అది మన యొక్క బిడ్డలకి, లేకపోతే మనకు వస్తున్న జనరేషన్స్ కి చెప్పే వారంగా మనందరం కూడా ఉందాం. దైవ దేవుని మనందరం కూడా పొందుకుంటాం.